శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్ ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈరోజు వాగ్దానం ఏంటంటే ఆయన మిమ్మల్ని ప్రేమించి మీకు ఆయన జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. జీవ కిరీటం ఏంటి? ఈ జీవ కిరీటం ఇప్పుడు మాకు ఉపయోగం ఏమవుతుంది? ఉద్యోగం లేదని నేను బాధపడుతున్నాను, పెళ్ళి అవ్వలేదని నేను బాధపడుతుంటే జీవ కిరీటాలు ఏంటి, అయ్యేంటి అని అనుకుంటున్నారా? ఈ ఏంటంటే, ఈ వాగ్దానం ఏంటంటే, నీ బ్రతుకులో దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని అది ఎల్లప్పుడూ జీవముగా ఉండేలాగా ఉంచుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదంతో కూడిన జాబ్ అయినా, వ్యాపారమైనా, అది వివాహమైనా, శుభకార్యమైనా, వ్యవసాయమైనా, ఏదైనా ఇంతవరకు కొన్ని సమయాల్లో బాగుండి కొన్ని సమయాల్లో పడిపోవటం, అంటే జీవం కలిగి జీవం లేకపోవటం చూసేవేమో, కానీ ఇక మీదట ప్రతి ఆశీర్వాదము జీవము కలిగి ఉండటం నువ్వు చూస్తావు. ప్రతి దీవెనలో జీవం చూస్తావు. నీ వృద్ధాప్యము, నీ జీవితాంతము కృపాక్షేమములతో నువ్వు వర్ధిల్లుతూ ఈ జీవ కిరీటందుకు నా ఆశీర్వాదాన్ని చూస్తూ ప్రయాణం చేస్తావు, అనుభవిస్తూ ప్రయాణం చేస్తావు. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వాగ్దానము, ఆయన నీకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ జీవ కిరీటం కలిగి ఉన్నవారు భూలోకములో నెమ్మదిగా బ్రతుకుతారు, పరలోకములో దేవుని సాక్షిగా ఆయనను స్తుతించేవారుగా ఉంటారు. ఇంతవరకు అసలు కిరీటమే లేదనుకున్నావేమో,
ఏ కిరీటమైనా పర్వాలేదు అని అనుకుంటే ఆ కిరీటాలు తాత్కాలికంగా వస్తాయి. ఇప్పుడు కిరీటం అంటే ఒక ఎమ్మెల్యే అవటం, ఒక రాజకీయంగా కిరీటం, ఒక ప్రెసిడెంట్, ఒక మినిస్టర్, లేకపోతే ఒక సెక్రటరీ, ఏదో ఒక పదవి మనల్ని ఆవరించినప్పుడు, ఒక పదవిలో మనం అడుగుపెట్టినప్పుడు, ఏదైనా ఒక ఉద్యోగం వచ్చినప్పుడు, ఒక ప్రమోషన్ రావటం, ఇలాగ రకరకాలుగా కిరీటాలతో సమానం అనమాట. ఆ సూచన అనమాట అది. కిరీటం అంటే ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, జీవ కిరీటము, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక మీదట నీకు ఏదైనా ఒక పదవి వచ్చినా, ఉద్యోగం వచ్చినా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఏదైనా, బిడ్డలైనా, ఎంతోమంది చెప్తున్న మాటలు, గర్భం వచ్చాక మళ్ళీ అబార్షన్ అయిపోయిందండి, లేకపోతే శిశువు బాగాలేదని, అది లేదని, ఇది లేదని. మొన్న ఒక సహోదరు అయితే పాస్టర్ గారు కడుపులో శిశువు నోస్ లేదని వచ్చిందండి. డాక్టర్ ఏమో ఆపరేషన్ చేసేయాలన్నారండి. ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసేయాలి. ఈ నోస్, ఆ బోన్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ శిశువుకి ముక్కు లేదని కనపడుతుంది క్లియర్గా, తీసేయమన్నారండి. మీరేమో ప్రార్థన చేసి మగపిల్లడు పుడతాడని చెప్పారు, ఇలాగ ఉందండి, తీసేయమంటారా? డాక్టర్ తోటి మళ్ళీ వస్తాను చెప్పి వచ్చేసేమన్నారు. నేను ఎలుగెత్తి ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు ఇచ్చే బిడ్డలు ప్రజెంట్ కూడా నీ చేతిలోనే ఉంది కదా శిశువు, ఆ నోస్ నువ్వే సెట్ చేయి ప్రభువా, నువ్వు బ్లెస్ చేయి అని ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుడు ఆ శిశువుని మరలా నోస్ని సెట్ చేశాడు, మగపిల్లడు పుట్టాడు. ఇప్పుడు చూడండి ఆ సాక్ష్యం మీరు డైరెక్ట్ చూడొచ్చు. ఆ శిశువు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆ డాక్టర్ షాక్ అయిపోయాడు. ఏంటి, మళ్ళీ స్కాన్ చేస్తే, ప్రార్థన చేసి దీవించిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్కి వెళ్ళి స్కాన్ చేస్తే అంత నోస్ అంత బాగుంది. 5th మంత్లో అబార్షన్ చేసేయాలన్న డాక్టరు, అదే డాక్టర్ డెలివరీ చేశాడు, మగపిల్లోడిని బయట తీసుకొచ్చాడు. ఆ మగపిల్లోడిని చూడండి ఎంత అందంగా, ఆ నోస్ చూడండి ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. మా చెల్లికి వివాహం అయిందండి. వివాహం అయిన తర్వాత గర్భఫలం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 5 నెలల వరకు మేమంతా సంతోషపడేలోపు హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్తే బాబుకి ముక్కు లేదు, మరి గర్భఫలం తీయించేసుకోమని చెప్పారు. మేమైతే దేవుని మీద ఆధారపడి మరి దైవజనుల దగ్గరికి వచ్చామండి. వచ్చినప్పుడు ప్రార్థన ఇలాగని చెప్పాము, బాబుకి ముక్కు లేదు అన్నాడు. అన్నయ్య మరి ప్రేయర్ చేయండి అన్నప్పుడు, మరి దైవజన్ ప్రేయర్లో పెడతామమ్మ, మళ్ళీ నెలలో చెప్తాం అనేసి అన్నారు. మళ్ళీ నెలలో కూడా మేము అలాగే వచ్చామండి. వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఏమీ లేదు పండు అని చెప్పారు. ఆ రీతిగానే ఇప్పటి వరకు దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఆ బాబు మరి నెలలు పూర్తి అయిన తర్వాత క్షేమకరంగా ఆ బాబు పుట్టాడండి. ఇప్పుడైతే ఆ బాబు ముక్కు చాలా బాగుంది, ముక్కు కూడా మంచి బాబు పుట్టాడు. మరి దేవునికి వందనాలండి. ప్రార్థన చేసి నా ఈసాక అయ్య గారికి నా వందనాలు. దేవుడికి సంశాఖం దేవుడికి. ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు సజీవుడు, మన దేవుడు పరమ వైద్యుడు. ఆయన మన మీద జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఆ బిడ్డకి జీవాన్ని కలగజేశాడు. మనొక సహోదరు వచ్చింది, ఏమ్మా ఈ సాక్ష్యాలు చాలామంది స్కాన్ చేశారటండి, లోపల శిశువు లేదని వచ్చిందండి, కనపడట్లేదటండి. ఎన్నో నెలలు అన్నాడు. అదేనండి 4 నెలలు. మరి శిశువు కనపడకపోతే ఏంటి, అబార్షన్ చేసేయాలమ్మా అన్నారండి. నువ్వు అబార్షన్ చేయించుకోవద్దు, దేవుడిచ్చిన వాగ్దానంతో నువ్వు కన్సీవ్ అయ్యావు, దేవుడే కృప చూపిస్తాడని ప్రార్థన చేసి, ఏసునామములో ఈ శిశువు స్కాన్లో కనపడను గాక అని ప్రార్థన చేసి తైలంతో సిలివేసి పంపితే, మళ్ళీ స్కాన్కి వెళ్తే లోపల ఆడు ఆ పక్కనే పడుకుని ఉన్నాడు. అంతే చూడండి ఆడెంత అందంగా పుట్టాడు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 5వ నెలలో స్కానింగ్ తీసినప్పుడు బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు, బేబీకి అబార్షన్ చేయాలి అన్నారు. అబార్షన్ చేయించుకోవడానికి నాకు ఇష్టం లేదు. అందరూ ఎన్నో మాటలు అన్నారు, తీసేయాల్సిందే, ఎక్కడ చూపించినా తీసేయాలి అన్నారు. అయితే నేను యూట్యూబ్లో అయ్యగారు వాక్యం విన్నాను ఒకసారి. మళ్ళీ విజయవాడ వచ్చి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. మంచి బిడ్డను ఎత్తుకొని వస్తావమ్మా అన్నారు. అలాగే నాకు మంచి మగపిల్లని ఇచ్చారు, ఫ్రీ డెలివరీ అయ్యాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇలాంటి సాక్ష్యాలు ప్రార్థనా శక్తిలో దేవుడు బలంగా చేస్తున్నాడు. జీవం కిరీటంతో కూడిన సాక్ష్యాలు ప్రవహిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇది సత్యం, ఎంత సత్యం అంటే గ్రంథం. దీని మీద మనం
ఆధారపడగలిగితే దేవుని కార్యాలు మన జీవితంలో రుచి చూడగలం. ప్రియులరా, ప్రార్థనా శక్తి తైలాభిషేక పాయింట్లు అన్నిటిని నేను వస్తున్నాను. ప్రతి చోట తైలమును ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన భారము, దర్శనము, వాగ్దానం ద్వారా దేవుడు నన్ను నా తండ్రికి ఇచ్చినందువల్ల నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, జవాబిస్తున్నాడు. అందుకనే ఇన్ని ఆత్మలు దేవుని వైపు మనం తిప్పగలుగుతూ ఉన్నాం. నీ జీవితంలో గొప్ప వాగ్దానం ఈరోజు, జీవ కిరీటమును పొందెదు. ఏది జీవం లేదని ఏడుస్తున్నావో, ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో, ఏ ఇన్కంలో, ఏ గర్భఫలంలో, ఏ బిడ్డ జీవితంలో జీవము లేదని అనుకుంటున్నావో, దేవుడు లైఫ్ ఇస్తున్నాడు. ఆత్మ ద్వారా కృప నిన్ను ఆవరించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి వందనాలండి. మరి మా కుటుంబంలో అయితే మరి 4 తరాల మట్టి నుంచి మగపిల్లలు లేరు. మా అమ్మమ్మకి మగపిల్లలు లేరండి, మా అమ్మకి కూడా మగపిల్లలు లేరు. మరి నాకు కూడా మగపిల్లలు లేరండి. నాకు 3 అమ్మాయిలేనండి. నాకు 3 అమ్మాయిలు అయితే 3 అమ్మాయిలకి కూడా మగపిల్లలు లేరండి. పెద్ద అమ్మాయికి 2 అమ్మాయిలే. ఈ పాపకు కూడా ఫస్ట్ అమ్మాయి అండి, మళ్ళీ మా లాస్ట్ పాపకు కూడా అమ్మాయే. మేము టీవీలో చూసేవాళ్ళమండి. చూసినా కూడా వెళ్తే పుడతారా, నిజమా కాదని నిరసన పడేవాళ్ళము. మరి అందరూ కూడా మమ్మల్ని ఏలం చేసేవారండి. మరి మీకు అయితే 4 తరాల మట్టి నుంచి మగపిల్లలు లేరు, మీ ఇంట్లో మగపిల్లలు లేరు అని ఎంతగానో ఏదించేవారండి. మరి మేము అంతర్వేద అండి మాది. మరి నా పేరైతే దమయంతి. అంతర్వేద నుంచి మరి సకాయి గారు హస్తం వేస్తే మగపిల్లలు పుడతారంటని వచ్చామండి. ఈ పాపకి ముందు పాప పుట్టి 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలు అయితే వచ్చి సకాయి గారితో ఇలాగని చెప్పాము, మగపిల్లడు కావాలండి, ముందు పాప అండి అని చెప్తున్న తోటగా మరి యాప్లిస్ పండు ప్రార్థన చేసి ఇచ్చి, నీకు కొడుకు పుడతాడు వెళ్ళిపోమ్మ అన్నారు. వెళ్ళిపోమ్మ అంటే ఇంకా అలా 9 నెలలు తిరిగామండి. 9 నెలలు తిరిగిన తర్వాత డేట్ ఇచ్చేసారండి. డేట్ ఇచ్చిన తర్వాత వచ్చి, అయ్యా మరి డేట్ 2వ తారీఖున వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోమంటున్నారు అని నేను ఏడుతా అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఒకే మాట అన్నారు, నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు కొడుకుని ఎత్తుకుంటూ వస్తావా అమ్మ అన్నారండి. మరి దేవుడు మగబిడ్డని ఇచ్చాడండి. దేవుడికి వందనాలు. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ బిడ్డకి నేను అనుకున్నానండి, నేను ఇసాకాయ గారి దగ్గరికి తీసుకెళ్ళి పేరు పెట్టించుకోవాలి, ఇక్కడ ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవాలని అనుకున్నాను. మరి దేవుడు నా కోరిక నెరవేర్చినందుకు ఆయనకి నిండు వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడు కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. దేవుడి నామానికి వందనాలు. ఇసయ్య గారికి వందనాలు. నా పేరు రాహేలు. మేము తేతలి గ్రామం నుంచి వచ్చాము. నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అయ్యిందండి. ఎన్నో హాస్పిటల్ తిరిగాను నేను. ప్రతి హాస్పిటల్లో ఎవరు చూపించుకున్నా నీకు పిల్లలు పుట్టరు అంటేనే ఉండేవారు. కానీ ఒకసారి నేను ఇసయ్య గారి దగ్గరికి వచ్చాను. ఆయన అలాగ వారాలు వచ్చేదాన్ని. నేను వచ్చగా రాగా ఒకసారి ఆయన నన్ను ఇలా ఏడుస్తే నేను చెప్పాను, నాకు పిల్లలు పుట్టనంటున్నారయ్యా, నా పరిస్థితి ఇది అని చెప్పేసి నేను చెప్పాను. నీకు ఎందుకు పుట్టరమ్మా, నీకు పుడతారు, నువ్వు మళ్ళీ వచ్చేసరికి శుభవార్త చెప్తావు అన్నారు. అలాగే వచ్చే నెలకు నేను గర్భఫలాన్ని పొందాను. నాకు అమ్మాయి పుట్టిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. అయ్యగారికి నా వందనాలు. మాది గుంటూరు. నా పేరు కుమారి అండి. మాకు ఇనకొండ దగ్గర మా పొలము, స్థలము 10 సెంట్లు స్థలము, 6 ఎకరాల పొలం ఉంటే మా ఆయన పుట్టక ముందు వచ్చారండి. 50 సంవత్సరాలు అయింది. విడిచిపెట్టేస్తే అక్కడ మా బంధువులు అందరూ ఉండి అది ఆక్రమించేసుకున్నారు మొత్తము. దాని గురించి మా అత్త మామ ఇని వదిలిపెట్టేసేసారు. వదిలిపెడితే ఇంకా మేము దాని గురించి ఇంకా వదిలేసాము. మన వల్ల కాదులే, చనిపోయారు. మా అత్త మామ కూడా చనిపోయారు. మన వల్ల కాదు అని అంటే అయ్యగారు నాతో మాట్లాడాడు. అయ్యగారు వాక్యం నేను రోజు నిరీక్షణ ఛానల్లో వింటాను. అయ్యగారు చెప్పాడు, బిడ్డ ఎందుకు బాధపడుతున్నా, వాక్యం ద్వారా వాగ్దానం ఇచ్చాడు. బిడ్డ నీ పితరుల భూమిని స్వాధీనం చేయబడుతున్నాడు దేవుడు అన్నాడు. అయ్యగారు వందనాలు అని చెప్పి నాతోనే నువ్వు మాట్లాడావయ్యా, నువ్వు స్వాధీనం చేస్తావయ్యా అని చెప్పి నేను ఆ వాగ్దానం రోజు ఎత్తిపెట్టి పరిశుద్ధాత్మ తండ్రి నాతో మాట్లాడా, వెళ్ళి ఆ స్థలాలకు వెళ్ళండి బిడ్డ, నీ స్వాధీనం చేయబోతున్నాను అన్నాడు. 10 సెంట్లు స్థలం వచ్చింది, 6 ఎకరాల పొలం ఆక్రమించుకొని వాళ్ళే వచ్చి మాకు ఇచ్చారు. అందుబట్టి సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు తన దాసుని ద్వారా, ఇస్సాక్ గారి ద్వారా ఏ వాగ్దానం అయితే వారి కుటుంబానికి ఇచ్చాడో, పితరుల ఆస్తి చూసారా, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం మరి వెళ్ళిపోయిన ఆస్తిని తిరిగి మళ్ళీ దేవుడు దయ వల్ల ప్రార్థన ద్వారా దేవుడు వారికి తిరిగి అప్పగించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా
ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. పరం చెల్లూరు పేడపాటలో, పల్నాడు జిల్లా. నా పేరు అంకాయమ్మ. నాకు 10 నెలల నుంచి 10 నెలల క్రితం ఆపరేషన్ కడుపులో నెలకు 2 సార్లు బ్లీడింగ్ అవుతుంది. బాగా నీరసపడిపోయాను. ఆ డాక్టర్ గారు, నీకు ఆపరేషన్ కష్టం అమ్మ, జరగదన్నది. నేను అయ్యగారు ప్రార్థన విని స్వస్థపడి, అయ్యారు నువ్వే నాకు అండగా ఉండాలి, నాకు చాలా భయంగా ఉంది, ఈ ఆపరేషన్ జరిగితే బాగా సాక్ష్యం చెప్పుకుంటానన్నా. జరిగింది. టెన్షన్ లేకుండా, ఏ ఆలోచన పెట్టకుండా, నువ్వు ఏ బీపీ పెరగకుండా ఉంటే చేస్తావమ్మా, లేకపోతే చెయ్యమన్నారు. అయ్యగారు నాకు హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తుండగా ఆయన ఎదురుగానే నాకు ఉండి, నేనుండాగమ్మ నీకు నువ్వు ముందల బామ్మని నాకు అటు చెయ్యి, ఆయన వెనికిడితే ఉండట్టు నాకు ఆలాపనగా ఉంది. ఉంటే నాకు అసలు ఏం భయం లేదు. నేనే పోయి థియేటర్లోకి ఆపరేషన్ చేయించుకున్నాను. నా అంటే ఎవరు రాలేదు. దేవుని నామాన స్తోత్రాలు, నీ అందరు నాకు వందనాలు. మరో సాక్ష్యం 3 నెలల నుంచి నేను ఈ ప్రార్థనాశక్తి తైలానికి వస్తున్నా. ఈడప్పుడు మా ఊళ్ళో, గ్రామంలో, మా సన్నిధిలో పోతుంటే ఆ పాస్టర్మ్మ గారు అన్నది, ఊళ్ళ మీద పోతున్నారు, ఇక్కడికి రాకుండా, అక్కడ ఏది లేదు, అంత జనంలో ఏది జరగదు, డబ్బుల కోసమే వాళ్ళు ప్రార్థన చేసేది, ఇదంతా బెత్తని తక్కర అన్నది అని పోయినారు అన్నది అని మమ్మల్ని ఏదో చిన్నచూపుగా చూసి చిన్నచూపుగా మాట్లాడింది ఆ పాస్టర్మ్మ గారు. పాస్టర్ గారు ఏంది డబ్బుల కోసం చేస్తున్నాడు అని అవమానపరిచింది ఇసాగయ్య పాస్టర్ గారిని. నేను ఆదివారం ప్రార్థనకు పోతే ఆమె కాళ్ళు చేతులు పట్టకపోయి, అమ్మ నా తప్పు క్షమించు, నిన్ను అన్నానని ఆ నోటితోనే చెప్పింది. ఇది ప్రార్థనా శక్తి కాదు, ఇది యేసయ్య రక్తం అని సాక్ష్యం చెప్పుకుంటాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. చూసారా, ఆమె సాక్షి విన్నారా? ఆ పాస్టమ్మ గారు అన్నారట, డబ్బు కోసం చేస్తున్నారు అని చెప్పారట. ఇది దేవుడు ఏర్పరిచినటువంటి, దేవుడి చిత్తంలో జరిగిస్తున్న పరిచర్య, వాగ్దానము చేసి ఇచ్చినటువంటి దేవుని సేవ. ఒక దేవుని సేవకురాలై ఉండే ఆమె ఈ పరిచర్య గురించి
చులకనగా మాట్లాడింది. మళ్ళీ వారానికే ఆమె పడిపోయిందంట. ఇప్పుడు ఆమె తప్పు క్షమించండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ బిడ్డను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన చిత్తములో జరిగిస్తున్నాడు. ఇది ప్రార్థనా తైలం కాదు, యేసు రక్తంగా దేవుడు మార్చి జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థనా శక్తి, 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 ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం.